Next goes to sixth question. To get an image larger than the object one can use. ఇమేజ్ ఎప్పుడు ప్రతిబింబం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉండాలి, వస్తువు కంటే పెద్దగా ఉండాలి. ఏ మిర్రర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది? ఆబ్జెక్ట్ కంటే ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలంటే మనం ఏ మిర్రర్ని యూజ్ చేయాలి? ఫస్ట్ ఆప్షన్ ఏముందిరా? కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయాలా, లేదా కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయాలా, కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయాలా, ప్లేన్ మిర్రర్ని యూజ్ చేయాలా, బోత్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ని యూజ్ చేయాలా? దేన్ని యూజ్ చేయాలో చెప్పండి. ఎప్పుడు పెద్దగా ఉండాలి, పెద్దగా ఉండాలి. పెద్దగా ఉండడం కోసం ఎప్పుడు కూడా కాన్కేవ్ మిర్రర్నే యూజ్ చేయాలి, కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయాలి. చిన్నగా ఉండడం కోసం కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయాలి. అందుకే దీన్ని రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేయడం జరుగుతుంది, రేర్ వ్యూ మిర్రర్గా యూజ్ చేయడం జరుగుతుంది. ప్లేన్ మిర్రర్లోనేమో ఎప్పుడు ఆబ్జెక్ట్ ఎంత పెద్దగా ఉంటే ఇమేజ్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా పెద్ద ఇమేజ్ వచ్చేది ఎందులో వస్తుంది? కాన్కేవ్ మిర్రర్లో వస్తుంది. కాన్కేవ్ మిర్రర్, కాన్కేవ్ మిర్రర్. కాబట్టి మన ఆన్సర్ ఏంటిది? కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ గో టు సెవెంత్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ ఏముందిరా? సెవెంత్, ఇన్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ మిర్రర్ ఫార్ములా. ఇక్కడ మిర్రర్ ఫార్ములా పడలేదు, ఇక్కడ మిర్రర్ ఫార్ములా పడలేదు. ఒకసారి ఆప్షన్స్ చూస్తాను, నేను ఆప్షన్స్ చూసి వ్రాస్తాను. గివ్ మీ ఏ మూమెంట్ ఆఫ్ టైం. సెవెంత్ క్వశ్చన్. సో హియర్ వీ హ్యావ్ వాట్? ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే f is equal to, so first option that I am taking, f is equal to uv by u plus v ఉన్నది. సెకండ్ ఆప్షన్ ఏముంది అని అంటే 1 by f is equal to 1 by u plus 1 by v ఉన్నది. థర్డ్ ఆప్షన్ ఏముందంటే 1 by f is equal to 1 by v minus 1 by u ఉన్నది. ఫోర్త్ ఆప్షన్ 1 by f minus 1 by v is equal to 1 by u ఉన్నది. సో ఇందులో ఏ ఆప్షన్ సరి అయిందో చెప్పండి. సో మిర్రర్ ఫార్ములా ఓకేనా? సో యాక్చువల్ మిర్రర్ ఫార్ములా ఏందో చెప్పండి మనకు. మీకు యాక్చువల్ మిర్రర్ ఫార్ములా తెలిస్తే ఇవన్నీ కూడా వాటి నుంచి డెరివేషన్స్ వస్తాయి. యాక్చువల్ మిర్రర్ ఫార్ములా ఏంటిది? 1 by f ఈజ్ ఈక్వల్ 1 by u ప్లస్ 1 by v. ఓకేనా? ఇక్కడ నాకు ఎక్స్ప్లెనేషన్కి అంత జిగ్జాగ్ అవుతుంది. మీరు వీటి నుంచి దీని నుంచి ఈ ఆప్షన్స్లో ఉన్నవి అన్ని డెరివేషన్స్ వస్తాయి. ఏ డెరివేషన్ అయితే రాదో అది రాంగ్ అని అర్థం, ఏ డెరివేషన్ అయితే రాదో అది రాంగ్ అని అర్థము. ఇందులో ఏది రాంగో చెప్పండి, ఏది రాంగ్ అయ్యే అవకాశం ఉంది చెప్పండి. మీకు ఆప్షన్ 1 సరి అయిందే వస్తుంది, ఆప్షన్ 2 కూడా సరి అయిందే వస్తుంది, ఆప్షన్ 2 కూడా సరి అయిందే వస్తుంది. నెక్స్ట్ది ఆప్షన్ 3ని కనుక మనం తీసుకున్నట్టయితే ఆప్షన్ 2 ఏముందిరా? 1 by f ఈజ్ ఈక్వల్ టు 1 by u ప్లస్ 1 by v ఇదే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 1 by v మైనస్ 1 by u ఉన్నది. ఫోర్త్ ఆప్షన్ 1 by f ఈజ్ ఈక్వల్ 1 by f మైనస్ 1 by v, ఇది వస్తే 1 by u ఉంటుంది. కాబట్టి ఏది ఇది? 1 by f ఈజ్ ఈక్వల్ టు 1 by v మైనస్ 1 by u మైనస్ 1 by u, ఇది రాంగ్ ఆప్షన్. మరి ఇది దేనికి కరెక్ట్ అవుతుందో చెప్తారా? ఇది లెన్స్ ఫార్ములా. ఇది దేనికి ఫార్ములా? లెన్స్కి సంబంధించిన ఫార్ములా. ఇది లెన్స్కి సంబంధించిన ఫార్ములా. సో కాబట్టి మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఈ మిర్రర్ ఫార్ములా 1 by f ఈజ్ ఈక్వల్ టు 1 by u ప్లస్ 1 by v. ఇందులో ఏది రాదో మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ గో టు 8th క్వశ్చన్. The mirror used by dentists to examine teeth. సో టీత్ని ఎగ్జామిన్ చేయడం కోసము, పళ్ళను పరిశీలించడం కోసము డెంటిస్ట్ ఏ మిర్రర్ని యూజ్ చేస్తాడు? డెంటిస్ట్ ఏ మిర్రర్ని యూజ్ చేస్తాడంటే ఏం చెప్పాలి? సో డెంటిస్ట్ పళ్ళు చాలా చిన్నగా ఉండి అక్కడ ఏదైనా చిన్న చిన్న రంధ్రాలు కనుక ఏర్పడినట్టయితే అది పెద్దగా చేసి చూపెట్టాలి, ఇమేజ్ను పెద్దగా చేసి చూపెట్టాలి. ఇమేజ్ను పెద్దగా చేసి చూపెట్టే మిర్రర్ ఏం మిర్రర్ రా? ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినాను. ఆబ్జెక్ట్ని పెద్దగా చేసి చూపెట్టేది ఏంటిది? కాన్కేవ్ మిర్రర్. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్?
కాన్కేవ్ మిర్రర్. ప్లేన్ మిర్రర్లోనేమో ఎప్పుడు ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటే ఇమేజ్ సైజ్ అంతే ఉంటుంది. కాన్వెక్స్ మిర్రర్లో చిన్నగా వస్తుంది. కాన్కేవ్ మిర్రర్లో మాత్రమే మనకు పెద్దగా రావడం జరుగుతున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కమ్ టు 9th క్వశ్చన్. The rear view mirrors used in cars and scooters are. సో కార్లు మరియు స్కూటర్లలో కార్లు మరియు స్కూటర్లలో వెనుక నుండి వచ్చేది గుర్తించడం కోసం, వెనుక నుండి వచ్చే వాహనాలను చూడడం కోసం ఉపయోగించే అద్దం ఏదైతే ఉందో ఆ అద్దంను రేర్ వ్యూ మిర్రర్ అంటాము. రేర్ వ్యూ మిర్రర్లో ఎక్కడో దూరంగా ఉన్నది ఇందులో అగుపించాలి. మళ్ళీ ఎంత దాని యొక్క సైజు కంటే చిన్నగా అగుపించాలి కాబట్టి ఏ మిర్రర్ని యూజ్ చేస్తారు? కాన్వెక్స్ మిర్రర్. పెద్దగా అగుపించాలంటే కాన్కేవ్, అంతే అగుపించాలంటే ప్లేన్. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? కాన్వెక్స్ మిర్రర్. కాబట్టి వాహనాల్లో వెనుక నుండి వచ్చేదానికి చూడడం కోసం దేన్ని ఉపయోగించాలి? సో కాన్వెక్స్ మిర్రర్ని ఉపయోగించాలి. ఈ కాన్వెక్స్ మిర్రర్లో ఇమేజ్ కూడా ఎప్పుడు కూడా ఎరెక్టెడ్ అగుపించడం జరుగుతుంది. అంటే ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటుందో నిట్ట నిలువుగా ఉంటే ఇమేజ్ కూడా నిట్ట నిలువుగా ఉంటే దాన్ని ఎరెక్టెడ్ అంటారు. ఆ విధంగా మనకు అగుపించడం జరుగుతుంది. ఇది వైడ్ ఫీల్డ్ని కలిగి ఉంటుంది. అంటే ఎక్కువ వెనక నుంచి వచ్చే దానిలో ఎక్కువ ప్లేస్ని కవర్ చేయడము జరుగుతుంది. అందుకే మనకు ఏమి యూజ్ చేస్తారు? రేర్ వ్యూ మిర్రర్గా కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 10th క్వశ్చన్. ద మిర్రర్స్ యూజ్డ్ ఇన్ సోలార్ డివైజెస్ ఆర్. సోలార్ డివైజెస్లో ఏ మిర్రర్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది? సోలార్ కుక్కర్లలో ఏ డివైస్ను ఉపయోగించడం జరుగుతుంది? కాన్కేవా, కాన్వెక్సా, రెండింటిని యూజ్ చేయొచ్చా, ప్లేన్ మిర్రర్ని యూజ్ చేయొచ్చా? సోలార్ డివైజెస్లో ఆల్వేస్ వి యూజ్ కాన్కేవ్ మిర్రర్. ఎందుకు కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారో మనం చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. అవుట్ సైడ్ ఏమో కోటింగ్ చేస్తున్నాను, ఇన్సైడ్ ఏమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇన్సైడ్ ఏంటిది? రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఎప్పుడు కానీ ఈ మిర్రర్ గీయగానే ఏం చెప్పినాను? మధ్యలో మిడ్ పాయింట్ని గుర్తుపట్టండి, దాని నుంచి ఒక రేని గీయండి, అంటే దాని నుంచి ఒక లైన్ని గీయండి. ఈ లైన్ ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాము. ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ దీన్ని ఇది ఏ స్పియర్ నుంచి అయితే కట్ చేసినామో దాని సెంటర్నే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ తీసుకుంటున్నాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి పోల్కి మధ్యలో ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? సోలార్ డివైజెస్లో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అని క్వశ్చన్ వేసుకోవాలి మైండ్లో. ఎందుకు యూజ్ చేస్తారు? సన్ చాలా దూరంగా ఉంటాడు కాబట్టి వచ్చే రేస్ అన్నీ ప్యారలల్ రేస్. సన్ చాలా దూరంగా ఉన్న వస్తువు నుంచి దూరంగా ఉన్న మనకేంటిది దూరంగా ఉన్న దాని నుంచి వచ్చేది, దూరంగా ఉన్న సోర్స్ ఆఫ్ లైట్ దూరంగా ఉన్న దాని నుంచి వచ్చేవి ఎప్పుడు కానీ ప్యారలల్ రేస్ వస్తాయి. ప్యారలల్ రేస్ మిర్రర్ మీద పడగానే మిర్రర్ మీద పడగానే హౌ దే విల్ పాసెస్? ఇన్సిడెంట్ రే ప్యారలల్గా ఉంటే రిఫ్లెక్టెడ్ రే విల్ పాసెస్ త్రూ ద ఫోకస్. దీనిది కూడా రిఫ్లెక్టెడ్ రే పాసెస్ త్రూ ద ఫోకస్. అన్ని రేస్ ఒకే దగ్గర కలుస్తున్నాయి కాబట్టి ఈ అన్ని రేస్ నుంచి వచ్చే వేడి ఏదైతే ఉంటుందో, ఇక్కడ మనము ఏదైనా వేడి చేయడానికి ఉపయోగించే పాత్రను కనుక ఫోకస్ దగ్గర పెడితే అన్నీ ఇక్కడనే పడుతున్నాయి కాబట్టి అప్పుడు వేడి అవుతుంది. దానికోసమే కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయాలి. ఓకేనా? కాన్వెక్స్ మిర్రర్ని కనుక యూజ్ చేసిరనుకోండి, అప్పుడు ఏమవుతుంది? లైట్ రే కనుక ప్యారలల్ రే వస్తే ఇది డైవర్జెంట్ ఇట్లా వెళ్తుంది. ఇది డైవర్జెంట్ మిర్రర్ కాబట్టి ఇటు దూరంగా వెళ్ళడం జరుగుతుంది. ఇదేమో కన్వర్జెంట్ అంటారు, అన్నీ ఒక దగ్గర కలిసేటట్టు చేస్తుంది కాన్కేవ్. కాబట్టి నేను ఏ మిర్రర్ని యూజ్ చేయాలి? కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేయాలి. ఏ మిర్రర్ని యూజ్ చేయాలి? కాన్కేవ్ మిర్రర్ని మనం యూజ్ చేయాలి.